నమస్సర్వేభ్య. మానవ జీవితంలో పురుషార్థాలకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అవి 4: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ నాలుగిటిలో మొదటి 3 అంటే ధర్మం, అర్థం, కామం అనేటువంటివి మానవుడు ఆచరించవలసినవి. మోక్షం పొందేది. ధర్మం అంటే వేదం నిర్దేశించిన ప్రకారం ఆచరించడాన్ని ధర్మం అంటాం. ఆ ధర్మానికి లోబడి మనం మన యొక్క కోరికలను తీర్చుకోవచ్చు. ధర్మానికి లోబడి మనం మనకు కావాల్సినటువంటి వస్తువులు సంపాదించుకోవచ్చు. అన్ని ధర్మానికి లోబడే ఉండాలి. భగవద్గీతలో మాట ఉంది, ధర్మావిరుద్ధో భూతానాం కామోస్మి భరతర్షభ. అర్జున, ధర్మానికి విరుద్ధంగానే ఉండి కామాన్ని కూడా నేనే అన్నారు. కాబట్టి మనకు కావాల్సిన కోరికలు తీర్చుకోవడం అవేం తప్పు కాదు, కానీ ధర్మ విరుద్ధంగా మాత్రం ఉండకూడదు. ఈ విధంగా ఈ మూడింటిని ఆచరిస్తే మనం పొందేటువంటిది 4వది మోక్షం. అది పరమ పురుషార్థం. అది జన్మ రాహిత్యం, అంటే మళ్ళా సంసారానికి రానటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి అది ఉత్తమోత్తమైన పురుషార్థం. ఆ పురుషార్థానికి జ్ఞానమే సాధనం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. జ్ఞానాదేవై కైవల్యం అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్య పంథా విద్యతే అయనాయ తమేవం విద్వాన్ అమృత భవతి నాణ్య పంథా విద్యతే అయనాయ అని ఈ మంత్రాలని జ్ఞానం యొక్క ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి. ఇక వేదాంత శాస్త్రం ఏమందంటే, జ్ఞానము మోక్షానికి సాక్షాత్ సాధనం. భక్తి, కర్మ మొదలైనటువంటివి పరంపరా సాధనాలు. భక్తి జ్ఞానాయి కల్పతే అని, భక్తి జ్ఞానాన్ని దారితీస్తే ఆ జ్ఞానం ద్వారా మోక్షం పొందుతాడు. ఈ జ్ఞానం ఆత్మసాక్షాత్కార రూపం అని చెప్పుకున్నాం. అందువల్ల ఈ ఆత్మసాక్షాత్కార రూపం ఎలా ఉంటుందో వివరించి చెప్పడానికి లౌకికమైనటువంటి 4 ఉదాహరణలు మన పెద్దలు పేర్కొన్నారు. ఒకటి, ప్రాప్తి, అప్రాప్త ప్రాప్తి, ప్రాప్త పరిహారం, పరిహృత పరిహారం అని 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాలు మనకి అర్థమయ్యే రీతిగా మన పెద్దలు వివరించారు. ప్రాప్తి అంటే పొందిన దాన్ని పొందడం. మనం మన ఇంట్లో ఒక వస్తువుని పోగొట్టుకున్నాం. అది లేదని బాధపడుతున్నాం. అది ఒక బంగారు నగ, అది పోయింది. ఇక పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాం. ఎంతో తతంగం జరిగింది, కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. తర్వాత ఇంట్లో ఉండేటువంటి పని అమ్మాయి, అయ్యగారు మీరు ఆ వస్తువు ఇక్కడ వదిలేశారు అని చెప్పగానే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ వస్తువు కనిపించగానే ఎందుకు కలుగుతుంది? అది మన వస్తువే. ఎందుకు కలుగుతుందంటే అక్కడ పోయిందనేటువంటి భ్రాంతి పోయింది. అలాగే జీవుడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడే ఉన్నాడు, కానీ బ్రహ్మస్వరూపుడు అనేటువంటి భావంతో లేడు, జీవుడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ జీవభ్రాంతి పోయిందో అతని యొక్క బ్రహ్మస్వరూపం అతనికి సాక్షాత్కరించింది. అది కొత్తగా వచ్చింది కాదు, ఇదివరకు ఉన్నదే. కాబట్టి ప్రాప్తి అనేదానికి జ్ఞానం అవసరం. ఇంకా చేయవలసిన పనే లేదు. ఒక వస్తువు పోయిందనుకున్నాం, చాలా బాధపడ్డాం. ఆ వస్తువు దొరికిందని తెలియగానే మనకి ఆనందం కలుగుతుంది. కాబట్టి
జీవుడు తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక జీవుడుగానే భావిస్తున్నాడు. నువ్వు జీవుడు కాదు, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మ అని గురువు చెప్పగానే అతనికి బ్రహ్మ సాక్షాత్కారం కలిగింది. అది కొత్తగా లేదు, ఉన్నదే ఉన్నదే అతనికి ఉన్నట్టుగా తెలిసింది. ఇక్కడ జ్ఞానం ముఖ్యం, ఇక్కడ కర్మతో పని లేదు. ఇక అప్రాప్త ప్రాప్తి. అప్రాప్త ప్రాప్తి అంటే మన ఇంట్లో ఒక వస్తువు లేదు, ఆ వస్తువు పొందాలంటే మనం బజారు వెళ్ళాలి, డబ్బు వెచ్చించి ఆ వస్తువు కొనుక్కోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి. ఇక్కడ కొంత కర్మ అవసరం ఉంది. కాబట్టి అప్రాప్త ప్రాప్తికి కర్మతో పని ఉంది, ప్రాప్త ప్రాప్తికి కర్మతో పని లేదు, జ్ఞానంతో పని. అలాగే ప్రాప్త పరిహారం, పరిహృత పరిహారం అని మరో రెండు ఉన్నాయి. ప్రాప్త పరిహారం అంటే మనం వర్షంలో నడుస్తున్నప్పుడు కాలికి బురద అంటుకుంది, ఆ బురద ప్రాప్తించింది, దాన్ని పోగొట్టుకోవాలంటే నీళ్లు తెచ్చుకొని దాన్ని కడుక్కోవాలి. కడుక్కుంటే కానీ ఆ బురద పోదు. కాబట్టి ప్రాప్త పరిహారానికి కర్మ అవసరం, నీళ్లు తేవడం, కాళ్ళు కడుక్కోవడం అనేది. ఇక పరిహృత పరిహారం ఉంది. పరిహృత పరిహారం అంటే లేనిది ఊహించుకోవడం. మనం ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మన యజ్ఞోపేతం అది ఒక పాముగా అనిపిస్తుంది మనకి, లేదా ఒక పురుగుగా అనిపిస్తుంది. దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పక్కవాడు అది యజ్ఞోపేతం అండి, అదేమీ వేరే కాదు అనగానే మనం దాన్ని తీసేయక్కర్లేదు, అది ఉంచుకుంటే చాలు, ఉంచుకోవచ్చు. ఎందుకని అది వేరే కాదు, యజ్ఞోపేతం అని తెలుస్తుంది చాలు. అలాగే మనం నడుస్తున్నప్పుడు ఎవరైనా భుజం మీద చేయి వేస్తారు, అది ఎవరు అనుకుంటే కంగారు పడతాం. కానీ వేసినవాడు మన మిత్రుడే అని తెలుసుకుంటే చాలు, ఆ ఆ చేయి తీసేయక్కర్లేదు. ఇక్కడ తెలుసుకోవడం ఒకటే చాలు. అందువల్ల ప్రాప్త ప్రాప్తి జ్ఞానం వల్ల పోతుంది, జ్ఞానమే సాధనం. అప్రాప్త ప్రాప్తి కర్మ కావాలి, ప్రాప్త పరిహారానికి కర్మ కావాలి. పరిహృత పరిహారం అది లేదు అసలు, ఆ లేని దాన్ని పరిహరించడం. కాబట్టి మనం మెడలో ఉండేటువంటిది హారం, అది హారం కాదు, అది ఏదో బల్లి అనుకుని మనం దాన్ని భయపడుతున్నాం. అది హారం అండి, బల్లి కాదు అని అనగానే దాన్ని తీసేయక్కర్లేదు, హారం ఉంచుకోవచ్చు. అది బలి కాదు అని తెలుసుకుంటే చాలు. ఈ విధంగా దానికి జ్ఞానం కావాలి. అందువల్ల జీవుడు ఆత్మస్వరూపుడే ఉన్నాడు కాబట్టి ఆ జీవభ్రాంతి పోతే చాలు. దీనికి కర్మతో పని లేదు, కేవలం జ్ఞానమే అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ 4 ఉదాహరణలు మన పెద్దలు చెప్పారు. ప్రాప్త ప్రాప్తి, అప్రాప్త ప్రాప్తి, ప్రాప్త పరిహారం, పరిహృత పరిహారం. ఈ విషయాన్ని మనం బాగా ఆకలింపు చేసుకుని, అంటే నేను చెప్పినటువంటి ఉదాహరణలు కాకుండా ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి, అన్నింటినీ మనం ప్రస్తావించడం కష్టం. కాబట్టి ఈ ఉదాహరణలతో మిగిలిన ఉదాహరణ కూడా మీరు బేరీజ్ చేసుకుని జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మిగిలినటువంటి వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే వాటి వల్ల అవి సాక్షాత్తు సాధనాలు కావు, అది పరంపరా సాధనాలు. కాబట్టి ఎప్పుడు ఆత్మజ్ఞానం పైనే దృష్టి పెట్టాలని కోరుతూ నమస్కారం.